మాసం అనగానే ప్రతి ఒక్క అమ్మాయికి గుర్తొచ్చేది గోరింటాకు. ఎవరి చేతికి చూసినా కూడా మనకి గోరింటాకే ఉంటుంది. గోరింటాకు వెనకట్ల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మీకు తెలుసా? మన పూర్వీకులు కల్చర్లో ఈ గోరింటాకు అనేది చాలా బాగా పెట్టున్నారు. ఎందుకంటే ఆషాఢ మాసం మోస్ట్లీ మనకి రెయినీ సీజన్లో వస్తుంది. ఈ రెయినీ సీజన్లో రావటం వల్ల మన అప్పట్లో వాళ్ళందరూ పొలాలకు వెళ్ళేవారు, వాటర్లో ఎక్కువగా ఉండేవారు, చెప్పులు లేకుండా నడిచేవారు. సో ఈ గోరింటాకు చేతికి కాళ్ళకి పెట్టుకోవటం వల్ల చాలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రెయినీ సీజన్లో వచ్చేవి ఇరాడికేట్ అవ్వడానికి వీళ్ళు ఈ గోరింటాకు అనేది పెట్టుకునేవారు. అండ్ వాటి వల్ల ఏంటంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నెయిల్స్ గట్టిగా ఉంటాయి అండ్ బాడీలో చాలా వరకు టెంపరేచర్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది అనమాట. వేడిని తగ్గిస్తూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు చాలా ఇన్స్టెంట్ కోన్స్ వచ్చేసాయి, బ్లాక్ కోన్స్ అవి ఇవన్నీ వచ్చేసాయి. బట్ ఈ న్యాచురల్ గోరింటాకు చేతికి ఇచ్చే అందం ఏ కోన్స్ కానీ ఏవి ఇవ్వవు. ఎందుకంటే అవి ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడు కలర్ వచ్చేయచ్చు. బట్ సైంటిఫిక్ బెనిఫిట్స్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ మనకి నేచురల్ గోరింటాకుతోనే ఉంటాయి. సో ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు గోరింటాకు